హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈరోజు ఆటో కార్మికులకి కొట్టే విధంగా కొత్త యాప్లు తెచ్చి మేము తక్కువ రేటుతో మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ గమ్యం చేస్తాము అని చెప్పి యాప్ ద్వారా అక్కడ ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ ఎత్తేయాలని చెప్పి ఆటో కార్మికులందరినీ టౌన్ వ్యాప్తంగా కలిపి ఆ ఆఫీస్ ఎక్కడుందో అక్కడ కూడా పోయి ఆఫీస్ ఎత్తేస్తావా లేదా దానిపైన మేము ఏం చేయాలని చెప్పి కూడా వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలనుకున్నాము. ఈ రోజుకైతే ఇక్కడ ధర్నా పెట్టి మనము ఈ ఆటో కార్మికులకి ప్రతి ఒక్కరికి చెల్లాలని చెప్పి ఈ రోజు ఇక్కడ పెట్టి అందరిని కలుపుతున్నాము. మళ్ళీ రాబోయే దినాల్లో కూడా పెద్ద ఎత్తున పల్లెల ఆటోలు అయితేనేమి, టౌన్ ఆటోలు అయితేనేమి కార్మికులు పట్టుకొట్టే విధంగా ఉన్నప్పుడు ఇది వ్యతిరేకిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటిగా మేము కలిపి అందరినీ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు పెట్టి కంపెనీ ఎత్తేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు. ఉపాధికి ఆటంకమైన ఈ టౌన్ రేట్ యాప్ను వెంటనే రద్దు చేయాలని సిఐటి తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. మాకు ఇప్పుడుండే పరిస్థితుల్లో నిత్యావసర ధరలు అన్ని పెరిగిపోయినాయి. ఇలాంటి సమయాల్లో ఇలాంటి యాప్ల వల్ల ఆటో డ్రైవర్లకు జీవనోపాధి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ టౌన్ రేట్ యాప్ వాళ్ళు మళ్ళీ ఈ యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. గుంటకల్ పట్టణంలో ఎంతో మంది నిరుద్యోగులు డిగ్రీలు పీజీలు చేసుకొని బతకడానికి ఉపాధి లేక, గుంటకల్లో పని చేసుకోవడానికి ఎలాంటి పరిశ్రమలు లేక అప్పటికప్పుడు వెసులుబాటు కల్పించాలని చెప్పి అదొకరు కుటుంబాన్ని జీవనం గడపడానికి ఆటో డ్రైవర్లుగా మారి కొన్ని వేల మంది గుంటకల్ పట్టణంలో ఆటో డ్రైవర్లుగా ఆటోలు వేసుకుంటూ వాళ్ళ కుటుంబాలని అరొకరితో జీవనం కొనసాగుతున్నారు. అలాంటి ఆటో డ్రైవర్లు ఇన్నాళ్ళు గుంటకల్లో ప్రశాంతంగా ఆటో కార్మిక కుటుంబాన్ని కొనసాగిస్తుంటే గత 2 రోజుల నుంచి టౌన్ రేట్ యాప్ అనేది ప్రైవేట్ యాప్ అనేది గుంటకల్లో తీసుకొచ్చి ఆటో కార్మికులు కొట్టబడడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యాప్ వల్ల ఆటో కార్మికులు రోడ్డు పాలైపోయే పరిస్థితి ఉంది. ఒక ఆటో కార్మికులే కాదు, ఒక టాక్సీ కార్మికులు కానీ చాలా ఇబ్బందులు గురవుతారు. ఎందుకంటే అనంతపురంలో సిటీలోన మన ర్యాపిడో యాప్ చూసాం. అక్కడ ఫస్ట్ ఒక 6 నెలల నుంచి ఉచితంగా అని చెప్పి ప్రజలందరికీ ఫస్ట్ మభ్యపెట్టి ఉచితంగా యాప్ ప్రమోట్ చేశారు. తర్వాత 6 నెలల తర్వాత ఫస్ట్ 4 రూపాయలు వసూలు చేశారు. తర్వాత 9 రూపాయలు వసూలు చేశారు. తర్వాత 11 రూపాయలు ఒక బాడీకి పోతే 4 రూపాయల నుంచి 11 రూపాయలు వాళ్ళు కట్టించుకోవడం జరుగుతుంది. ఇదే ఇక్కడ న్యాయం. ఒక ఆటో కార్మికుడు తన శ్రమతో తన ఆటో తనది, డీజిల్ తనది, శ్రమ తనది. కానీ ఈ పెట్టుబడిదారులైన ఈ టౌన్ రేట్ యాప్ కు ఎందుకు మేము దోచిపెట్టాలని చెప్పి మేము సిఐటిగా ఆటో యూనియన్ గా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే టౌన్ రేట్ యాప్ వాళ్ళకి మేము చెప్పాము, ఇది గుంటకల్లో వెంటనే తీసేయాలని. ఎందుకంటే ఇదేం పెద్ద సిటీ ఏం కాదు, ఇది చుట్టుపక్కల 3-4 కిలోమీటర్లతో కూడుకున్న పట్టణము. ఇది అదిగాక ఎలాంటి పరిశ్రమలు కానీ లేవు. ఇప్పటికే ఆటో కార్మికులు అత్యధిక రేట్లు పెరిగి స్పేర్ సామాన్లు కానీ అత్యధిక రేట్లు తీసుకుంటూ అనేకంగా ఇన్సూరెన్స్ కడుతూ చాలా ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళు ఒక పక్క ఒత్తిడి పెంచుతూ ఆటోలు ఒక నెల 2 నెలలు కంద కట్టకపోతే షోరూమ్లకు తీసుకునే పరిస్థితి. ఇలాంటి అనేక ఆటో కార్మిక పరిస్థితులు ఘోరంగా వాళ్ళు బతుంటే ఈ టౌన్ రేట్ యాప్ వచ్చి వాళ్ళ జీవితాల మీద కడుపు కొట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ టౌన్ రేట్ యాప్ ను ఎవరైతే అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో, ఆర్టీఓ అధికారి అయితేనేమి, ఆర్టీఓ అధికారి అయితేనేమి వెంటనే ఆ పర్మిషన్ రద్దు చేయాలా. ఈ టౌన్ రేట్ యాప్ను గుంటకల్లో పెద్ద ఎత్తున ఆటో కార్మికులందరూ కలుపుకొని, టాక్సీ కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉద్యమాలకు శ్రీకారు చుడతామని చెప్పి ఈ టౌన్ రేట్ యాప్ అధికారులకు అధినేతకు మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఏదో అరొకరోతో ఆటో కార్మికులు కలుపుకొని చిన్న కార్యక్రమం చేశాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.